హాయ్ అండి. వెల్కమ్ టు దీక్ష ట్యుటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా! ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక్కొక్క టాపిక్ తీసుకొని దాన్ని కొంచెం డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామండి. సో, దీనివల్ల ఏంటంటే, మీరు ప్రత్యేకించి కూర్చొని బుక్ మెయింటైన్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు. రాసుకోండి మంచిదే. కాకపోతే ఎప్పుడన్నా టైం లేకపోతే, లేదా ఏదన్నా జర్నీలు చేస్తూ, లేకపోతే ఏమన్నా వర్క్ చేస్తూ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. సో, మన మెయిన్ ఎజెండా కూడా అదే. అలాంటి వాళ్ళకి యూజ్ అవ్వాలి అని చెప్పి. ఎందుకంటే అందరూ ఎళ్లి కోచింగులు తీసుకొని ఎగ్జామ్‌లకైతే ప్రిపేర్ అవ్వలేరు కదా! ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో, అందుకనే. ఇది మీరు వర్క్ చేస్తూ కూడా కావాలంటే ఇయర్ బడ్స్ పెట్టుకొనో, లేకపోతే జర్నీలోనో వినొచ్చు. గుర్తుంటుంది ఒక 2, 3 సార్లు వినడం వల్ల. సో, ఇప్పుడు ఫస్ట్ టాపిక్ ఏంటంటే భారతరత్న పురస్కారం గురించి. కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం. భారతరత్న దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం. కళ, సాహిత్యం, శాస్త్ర, సాంకేతిక రంగాలు, ప్రజాసేవలు తదితర రంగాలలో నిర్విరామ కృషి చేసిన ప్రముఖులకు ఈ అవార్డుని అందజేస్తారు. ఈ అవార్డును భారత గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న బహుకరిస్తారు. 1954లో ప్రారంభించిన ఈ అవార్డును జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయి 1977లో రద్దు చేసింది. 1980లో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం పునఃప్రారంభించింది. ఈ అవార్డును పొందిన మొట్టమొదటి మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ. మరణానంతరం ఈ అవార్డును పొందిన మొట్టమొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ అంటండి. చనిపోయిన తర్వాత పొందిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి అంట. ఈ పురస్కారం పొందిన మొట్టమొదటి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఇప్పటి వరకు 5 మంది మహిళలతో పాటు మొత్తం 48 మందికి ఈ అవార్డు లభించింది. వీరిలో మరణానంతరం 14 మందికి లభించింది. భారతరత్న దేశ మొదటి అత్యున్నతమైన పురస్కారం కాగా, రెండవ అత్యున్నతమైన పురస్కారం పద్మవిభూషణ్, మూడవ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్, నాలుగవ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ. ఓకే. మొదటిది ఏంటి అంటే భారతరత్న అంటండి. రెండవది పద్మవిభూషణ్, మూడవది పద్మభూషణ్, నాలుగవది పద్మశ్రీ. ఇప్పుడు మనం ఒక్కొక్కరికి అవార్డు గ్రహీతలు ఏ సంవత్సరంలో అవార్డు వచ్చింది తెలుసుకుందాం. ఫస్ట్ వన్ సి రాజగోపాలాచారి 1954లో వచ్చింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954, సివి రామన్ 1954. 1954లో మొత్తం ముగ్గురికి వచ్చినాయి. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ 1955, భగవాన్ దాస్ 1955, మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1955, గోవింద్ వల్లభ్ పంత్ 1957, డికే కార్వే 1958, బిధాన్ చంద్ర రాయ్ 1961, బాబు రాజేంద్ర ప్రసాద్ 1962, జాకీర్ హుస్సేన్ 1963, పివి కానే 1963. లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం అవార్డు గ్రహించిన వారిలో మొదటి వ్యక్తి 1966లో వచ్చిందంటండి. శ్రీమతి ఇందిరాగాంధీ 1971, వివి గిరి 1975, కె కామరాజ్ నాడార్ మరణానంతరం 1976, మదర్ థెరిస్సా 1980. మదర్ థెరిస్సా అవార్డుని పునఃప్రారంభించిన తర్వాత తొలిసారిగా అందుకున్నవారంటండి. నెక్స్ట్ ఆచార్య వినోబా భావే 1983, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మొదటి విదేశీ గ్రహీత 1987, ఎన్జి రామచంద్రన్ 1988, బిఆర్ అంబేద్కర్ మరణానంతరం 1990, నెల్సన్ మండేలా రెండవ విదేశీయుడు 1990, రాజీవ్ గాంధీ మరణానంతరం 1991, సర్దార్ వల్లభాయ్ పటేల్ మరణానంతరం 1991, మొరార్జీ దేశాయ్
1991. టాటా 1992. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1992. సత్యజిత్ రే 1992. గుల్జారీ లాల్ నందా 1997. అరుణ అసఫ్ అలీ మరణానంతరం 1997. ఏపీజే అబ్దుల్ కలాం 1997. ఎంఎస్ సుబ్బలక్ష్మి 1998. సి సుబ్రహ్మణ్యం 1998. జయప్రకాష్ నారాయణ్ 1999. అమర్త్య సేన్ 1999. పండిత్ రవిశంకర్ 1999. గోపీనాథ్ బార్దోలోయ్ 1999. బిస్మిల్లా ఖాన్ 2001. లతా మంగేష్కర్ 2001. పండిత్ భీమ్సేన్ జోషి 2009. సిఎన్ఆర్ రావు 2014. సచిన్ తెండూల్కర్ 2014. మదన్ మోహన్ మాలవ్య 2015. అటల్ బిహారీ వాజ్పేయి 2015. ప్రణబ్ ముఖర్జీ 2019. భూపెన్ హజారికా 2019. నానాజీ దేశ్ముఖ్ అమృతరావు దేశ్ముఖ్ 2019. కర్పూరి ఠాకూర్ 2024. ఎల్కే అద్వానీ 2024. పివి నరసింహరావు 2024. చౌదరి చరణ్ సింగ్ 2024. ఎంఎస్ స్వామినాథన్ 2024. 2024 వరకు ఉందండి భారతరత్న పురస్కారాలు. అప్పటి నుంచి 53 మందికి అయితే వచ్చినాయి. దీంట్లో 5 ఆడవాళ్ళు ఉన్నారంట. సో ఇదండి, నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల మీలాంటి చాలామంది స్టూడెంట్స్కి వీడియో అనేది రీచ్ అవుతుంది. సో వాళ్ళకి చాలా వరకు యూజ్ అవుతుంది కదా. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.